వెల్కమ్ టు రాజనీతి. మొన్న విజయసాయి రెడ్డి గారు ఆయన మీద వచ్చిన ఆరోపణలు, ఆయన మీద వచ్చిన విమర్శలకు రిప్లై ఇస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన వాదన వినిపించారు. విశాఖపట్నంలో పెట్టారు ప్రెస్ మీట్. ఆ ప్రెస్ మీట్లో తన వెర్షన్ చెప్పుకున్నారు. అంతవరకు బాగానే ఉంది, కానీ ఆయన జర్నలిస్టులని నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఆ ప్రెస్ మీట్కి హాజరైన రిపోర్టర్స్ని ఒకరిద్దరిని అరే వరే అని మాట్లాడాడు. అట్లాగే మీడియా సంస్థల అధిపతులను కూడా వాడు వీడు అని మాట్లాడాడు. చాలా దారుణమైన భాష ఆయన మాట్లాడాడు. సో దాని మీద విమర్శలు కూడా వచ్చినాయి. సరే, విజయసాయి రెడ్డి బాధ చెప్పుకోవచ్చు, ఆయన ఈ జర్నలిస్టుల మీద పట్టడం ఏంటని. పైగా ఆయన కులాల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. వాళ్ళకి కులాల రంగును కూడా పులిమాడు. సో దీని మీద నారా లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టారు. ఆయన ఏం పెట్టారంటే చూడండి. విజయసాయి రెడ్డి గారు మీ మీద వచ్చిన ఆరోపణల మీద వివరణ ఇచ్చేందుకు పెట్టిన ప్రెస్ మీట్లో మీరు వాడిన భాష తీవ్ర అభ్యంతరకరం. మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో మీరు దూషించడాన్ని ఖండిస్తున్నాను. పెద్దల సభ ప్రతినిధిగా ఉన్న మీరు, పెద్దల సభ అంటే రాజ్యసభ మెంబరే, ఈయన రాజ్యసభ మెంబరు విజయసాయి రెడ్డి, రెండోసారి మెంబర్ అనుకుంటా. సో పెద్దల సభకు ప్రతినిధిగా ఉన్న మీరు, మీకు మంచి మర్యాదల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అధికారం పోయినా మీకు అహంకారం తగ్గలేదు. మీ భాష, ప్రవర్తన, అవినీతి, అరాచకం చూసి ప్రజలు చీకొట్టారు, అయినా మీకు బుద్ధి రాలేదు అని ఒక ట్వీట్ పెట్టారండి. దానికి విజయసాయి రెడ్డి గారు ఏమని రిప్లై ఇచ్చారంటే ఒకసారి చూడండి. నారా లోకేష్ గారికి విజయసాయి రెడ్డి గారు ఏం రిప్లై ఇచ్చారంటే, నేను మీడియా ప్రతినిధులను ఎన్నడూ దూషించలేదు. మీడియా ప్రతినిధులని దూషించడం అందరూ లైవ్ల్లో చూశారు, మొత్తం ప్రజలందరూ చూశారు. ఎంత బ్లైటెంట్గా ఇతను అబద్ధం ఆడతా అంటానికి నిదర్శనం అన్నమాట. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఈ వైసీపీ గ్యాంగు వీళ్ళు అడ్డగోలుగా అబద్ధాలు ఆడేస్తారు. వీళ్ళ పత్రిక సాక్షి కూడా అంతే ఉంటుంది, అబద్ధ ప్రాతలతోనే బతుకుతూ ఉంటుంది ఆ పత్రిక. సో నేను మీడియా ప్రతినిధులను ఎన్నడూ దూషించలేదు. మీడియా ముసుగులో మీరు పెంచి పోషిస్తున్న కుల అరాచక శక్తుల గురించి మాత్రమే మాట్లాడాను. నా మాటలను తప్పుదారి పట్టించవద్దు. మంచి మర్యాద గురించి ఎవరికైనా అవసరం అయితే నేను నేర్పిస్తాను. మీ భాష ఏమిటో మీకు తెలియాలంటే గత 20 నెలల మీ వీడియోలు మీరే చూసుకోండి. పెద్దల సభ సభ్యులతో మాట్లాడే తీరు ఇదేనా అని పెట్టేయండి. ఈయన ఒక పెద్ద మనిషిలాగా ఫీల్ అయ్యాడు. ఈయనకీయనే పెద్ద మనిషిలాగా ఫీల్ అయితే కుదరదు. జనం గుర్తించి వీడు పెద్ద మనిషిలా అనొచ్చు అని గుర్తించాలి, గౌరవించాలి. నేను పెద్ద మనిషిని, నన్ను గౌరవించండి అంటే ఎవరు గౌరవించరు. నీ బిహేవియర్ని బట్టి నీకు గౌరవం వస్తుంది. ఇతను గత 20 నెలలుగా లోకేష్ గారి వీడియోలను చూసుకుంటే మీ సంస్కారం, మీ భాష తెలుస్తుందని లోకేష్ గారికి సూచించారు. అసలు ఈయన భాష, ఈయన సంస్కారం ఏంటనేది గత 7-8 ఏళ్లుగా ఈ నికృష్టుడి ట్వీట్లు చూస్తే అర్థమవుతుంది జనాలకి. ఎంత దారుణమైన ట్వీట్లు చేసేవాడంటే చాలా ఘోరమైనవి. నేను అన్నీ పెట్టలేదు, చాలా ఘోరమైన ఉన్నాయి. కొన్ని ఒక మోస్తరుగా ఉన్న ట్వీట్లే నేను పెట్టాను. ఇప్పుడు చూద్దాం ఇతని భాష, ఇతని సంస్కారం, ఇతని కుటుంబ సంస్కారం, ఇతని బ్రాటప్ ఎలాంటిది అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి. 2022 డిసెంబర్లో సచ్చి చెడి గెలిచిన 3 ఎంపీల్లో 2 ముఖం చాటేస్తుంటే సిగ్గు ఎగ్గు లేకుండా పెగ్గేసే విగ్గురాజుని అడ్డం పెట్టుకుని తన పార్టీ ద్వారాని కాపలా కుక్కలా పెట్టాడు చంద్రం. ఎంత ఎల్లో పులివినా బొల్లి ఎలా పోతుంది చంద్రం బ్రో అని చంద్రబాబు నాయుడు గారి మీద, రఘురామకృష్ణరాజు గారి మీద ఒక ట్వీట్ అండి. ఇవేనా రాజకీయ విమర్శలు? వ్యక్తిగతంగా వెళ్ళిపోయి వాళ్ళ విగ్గుల గురించి, వాళ్ళకున్న జబ్బుల గురించి ఇతను పదే ట్వీట్లు చేశాడు. బెజవాడ దుర్గమ్మ గుడిలో కొబ్బరి చిప్పలు కొట్టేసిన వాళ్లతో, నాటుసారా కాల్మనీ రాకెట్లు నడుపుతూ మహిళల మాన ప్రాణాలతో ఆడుకుంటున్న వారితో ఎంత వాగించినా ఎవరూ పట్టించుకోరయ్యా బొల్లి చంద్రం. చూడండి ఎట్లా ఉందంటే, బొల్లినాయుడు అంట, 40+ ఇండస్ట్రీ విజనరీ బొల్లినాయుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈ రాష్ట్రంలోనే సీనియర్ పొలిటీషియన్, రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా సీనియర్ పొలిటీషియన్ అనుకోవాలి. అలాంటి వాడిని ఇతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఇతను కూడా మాట్లాడవచ్చు ఇప్పుడు మనం, కాకపోతే మనకి సభ్యత, సంస్కారం ఉంటాయి కాబట్టి మనం మాట్లాడలేం. ఇది కొంచెం చూడండి. బొల్లినాయుడికి పిచ్చి ముదిరిందంట. తర్వాత డిస్టిలరీలో గజదొంగ బొల్లి చంద్రబాబు నాయుడు,
తర్వాత బొల్లి చంద్రం నమ్ముకున్న నేతలు యాక్సిడెంట్లో ప్రాణాలైనా పోగొట్టుకుంటారు, శంకరగిరి మాన్యాలైనా పడతారు, అధికారులు అయితే జైలు పాలవుతారంట. అధికారులు జైలు పాలైంది ఎవరి వల్లండి? మనం మీకు గుర్తుంటే అట్లీస్ట్ ఒక 15 ఏళ్ళ యువతల చరిత్రను గుర్తు చేసుకుంటే, 15-20 ఏళ్ళ యువతల చరిత్రను గుర్తు చేసుకుంటే, ఇప్పుడు మహానేతగా కీర్తించబడుతున్న మహామేత రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన కింద పనిచేసిన అధికారులు జైలు పాలయ్యారు. శ్రీలక్ష్మి, ఆచార్య, ఇంకో ఆయన రాజగోపాల్, గనుల శాఖ దోచుకు తిన్నారు రాష్ట్రాన్ని. ఆ రోజున రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో. రాజశేఖర రెడ్డి బతుకుంటే ఆయన కేసుల్లో ఆయన A1 అయ్యేవాడు, జగన్ A2 అయ్యేవాడు, ఈ విజయసాయి A3 అయి ఉండేవాడు. సో ఇప్పుడు ఆయన చచ్చి బతికిపోయాడు. సో ఆయన హయాంలో అధికారులు జైలు పాలైతే చంద్రబాబు హయాంలో అధికారులు జైలు పాలయ్యారని ట్వీట్ చేశాడు ఇతను. తర్వాత రామోజీరావు గారి గురించి. మరాఠీ కళాకారులు సురభి అనే గ్రామం కడప జిల్లాలో ఉంది. రామోజీరావు గారి తల్లి గారికి సురభి వాళ్ళ నాటకాలు ఇష్టం, గుడివాడ వెళ్ళి చూసేవారు. రామోజీ అనే మరాఠీ పేరు ఇష్టపడి ఆమె పెట్టించారు అని ట్వీట్ చేస్తానండి. ఇంత దుర్మార్గమైన ట్వీట్ ఎవరైనా చేస్తారా? ఈ దుర్మార్గుడు చేశాడు. ఈ దుర్మార్గుడు సభ్యత గురించి, సంస్కారం గురించి, భాష గురించి మాట్లాడతాడు. తర్వాత ఇంకోటి, చింతకాయల చింతామణి డ్రామా కంపెనీ, గంజాయి కంపెనీ, బ్రోకర్ హౌస్, అరగుండ అయ్యన్న పాత్రుడు, వంగలపూడి అనిత అంట. వీళ్ళు ఓనర్లు అంట. చింతామణి డ్రామా కంపెనీకి, గంజాయి కంపెనీకి, బ్రోకర్ హౌస్కి ఓనర్లు అయ్యన్న పాత్రుడు, వంగలపూడి అనిత అంట. ఇది ఇతని సంస్కారం. ఇతను సంస్కారం గురించి చెప్తున్నాడండి. టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గతంలో చట్టసభల్లో పనిచేశారా, లేక బ్రోకర్ హౌస్ నడిపారా? ప్రభుత్వంపై సీఎం జగన్ గారిపై ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఆమె దిగజారుడితనానికి నిదర్శనం. ఇది కూడా పెట్టండి. ఆడెవడో మాట్లాడాడు, దాన్ని తెచ్చి ఈయన వాళ్ళ మీద ట్వీట్ పోస్ట్ చేశాడు ఈయన. ఇది ఎప్పుడు? 2022 జూన్ 29న. వీటిని బేస్ చేసుకొని ఇతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేయొచ్చండి. మరి హోంమంత్రి అనిత గారు ఏం చేస్తారో కానీ ఇవన్నీ బయటకు తీసి ఈ విజయసాయి రెడ్డిని ముందు లోపలేయాలి. అప్పుడు ఈ రాష్ట్రానికి పెట్టిన భాష దరిద్రం పోద్ది. తర్వాత బుచ్చి చౌదరి గారిని, ఒరే బుచ్చిగా, మహిళను చూడకుండా వయసుకు తగ్గ హోందాతనం నీ పత్తి గింజ బతుకులో ఏనాడైనా చూపించావా అని ఇక్కడ ఒకటి. అంటే అన్నీ బూతులే. ఇతను ట్వీట్ పోస్ట్ చేశాడంటే 10 ట్వీట్లలో, గతంలో 10 ట్వీట్లో 8 ట్వీట్లు బూతులే ఉంటాయి, దుర్భాషలే ఉంటాయి, చాలా అడ్డగోలుగా ఉంటుంది. అఫ్కోర్స్ ఇతను స్వయంగా చెప్పకపోయినా, స్వయంగా పోస్ట్ చేయకపోయినా ఇతని కింద ఎవడో ఉంటాడు, ఓ దరిద్రుడో ఎవరినో పెట్టుకుంటాడు, దుర్మార్గుడో ఎవరినో పెట్టుకుంటాడు. చాలా నీచమైన స్థాయి కలిగిన మనస్తత్వం కలిగిన వాళ్ళే వీళ్ళ దగ్గర పని చేయగలరు. అలాంటి వాడు ఎవడో రాస్తాడు. అట్లా ఆమోదించేది మాత్రం ఇతనే. ఇతను అప్రూవల్ లేకుండా ట్వీట్ వెళ్ళదు ఎప్పుడు కూడా. సో ఇవన్నీ కూడా ఇతను అప్రూవల్తో పెట్టిన ట్వీట్లు. ఇతను ఇవాళ సంస్కారం గురించి, భాష గురించి లోకేష్ గారికి చెప్తా ఉన్నాడండి. ఇవాళ ఇతను చేసిన వాటన్నిటికీ మళ్ళీ తిరిగి వస్తున్నాయి ఇతనికి. ఇదే నిదర్శనం. ఈ దేవాదాయ శాఖ ఉద్యోగోదంతమే నిదర్శనం. ఈ ఏదైతే ఉందో ఈయన భాషల గురించి, సంస్కారం గురించి చెప్పడం చూస్తూ ఉంటే మనకు అదేదో సామెత గుర్తుకొస్తూ ఉంది. ఆ సామెత చెప్పడానికి కూడా నాకు సంస్కారం అడ్డు వస్తుంది. ఇలాంటి వాళ్ళని, ఇలాంటి భాష వాడేవాళ్ళు ఈయన ఒక్కడే కాదు, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆ పార్టీ నిండా కూడా ఇలాంటి వాళ్ళే ఉన్నారు. జిల్లాకి 2 ఉంటారు ఇలాంటి దుర్మార్గులు, దుర్మార్గమైన భాష వాడేవాళ్ళు. వీళ్ళందరినీ కూడా జనం తోలు తీసి పక్కన పడేశారు. వీళ్ళు మళ్ళీ లేచి తలలు ఎగరేసే అవకాశం లేకుండా చంద్రబాబు గారి ప్రభుత్వం వీళ్ళ మీద కఠిన చర్యలు, చట్టపరంగానే కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. Like, share and subscribe to Rajaniti channel.